Welcome, my dear students. Today's topic is inter first year new syllabus straight lines. The topic is distance from the point to the line and exercise 9C, Roman number 1, all the problems. Next to distance from of a point from the line. ఇది మనకు ఒక పాయింట్ నుంచి డిస్టెన్స్ ఒక లైన్కి ఫార్ములా వచ్చేసి దీన్ని ఫార్ములా డెరైవ్ చేయాలంటే ఫస్ట్ దీని ఏరియా కనుక్కొని ఏరియాకు ఇది డిస్టెన్స్ కనుక్కుంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈ డిస్టెన్స్ చేసుకుంటే వచ్చేస్తుంది. అదొక విధానము. డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే x1 y1 నుంచి ax ప్లస్ by ప్లస్ c = 0కి మన డిస్టెన్స్ కనుక్కుంటే మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దీన్నే మనము డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ద లైన్ అంటాం. డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ద లైన్ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు ఇదనమాట. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. డిస్టెన్స్ బిట్వీన్ టూ, ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ టోటల్ డిస్టెన్స్ కనుక్కొని దీంట్లో నుంచి ఈ డిస్టెన్స్ తీసే సరిపోయింది కదా. సపోజ్ కే అనుకుంటే ఇది ఎల్ అనుకుంటే కేఎల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కే కనుక్కున్నాం. కే అంటే ఇందాక ఫార్ములా ప్రకారము వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ C2 కదా అది ఉండేది. కే అంటే వస్తే కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయడమే కదా. AX1 మాడ్యులస్ ఆఫ్ AX1 by1 ప్లస్ C బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేరే కదా. మనం ఇప్పుడు ఆరిజిన్ నుంచే కదా కనుక్కునేది కాబట్టి 0 0 అయిపోద్ది. మాడ్యులస్ ఆఫ్ C2 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ కే వచ్చేసి. సపోజ్ కింద దాన్ని ఎల్ అనుకున్నాం కదా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అది కూడా ఈక్వేషన్ అదే కదా, ప్యారలల్ లైన్సే కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c1 అన్నప్పుడు అది మాడ్యులస్ ఆఫ్ c1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. కే మైనస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు డీనే కదా డిస్టెన్సు. కే మైనస్ ఎల్ అంటే ఎంత? మాడ్యులస్ ఆఫ్ C2 మైనస్ మాడ్యులస్ ఆఫ్ C1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ అంటే మాడ్యులస్ ఆఫ్ C2 మైనస్ C1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఇది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్కి ఫార్ములా. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 3, -5 ఫ్రమ్ ద లైన్ 3x - 4y - 26. దీనికి ఇందాక ఫార్ములా ఉంది కదా. ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సేమ్ అదే అలా పాయింట్ని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడమే. 3 × 3 -4 × -5 -26 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ -4 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 3 మూల 9, 5 4 20 -26 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఎంత వస్తుంది? 29 - 26 ఎంత? 3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత? 5. కాబట్టి 3/5. ద డిస్టెన్స్ అనేది పాయింట్ నుంచి లైన్కి వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి 3/5. నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ 3x - 4y + 7 అండ్ 3x - 4y + 5. దానికి ఫార్ములా ఆల్రెడీ ఉంది కదా. C2 - C1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. C2 - C1 ఆర్ మాడ్యులస్ ఆఫ్ C2 - C1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. మనకు ప్యారలల్ లైన్స్ స్లోప్ ఫామ్లో ఉన్నట్టు లేదు, ఇదేం చేసుకోవచ్చు, డైరెక్ట్ AB ఉంది కాబట్టి. అంటే మాడ్యులస్ ఆఫ్ C2 ఎంత? 5 - 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 2/5. 2/5. నెక్స్ట్ reduce the exercise 9C. Reduce the following equations into slope intercept form. Find their slopes and y-intercepts. y-intercept కనుక్కోవాలి. అంటే మనకు తెలిసింది y = mx + c ఫామ్లో ఉంటే మనకు c అనేది y-intercept అయిపోద్ది. అండ్ దాని స్లోప్ వచ్చేసి m వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ ఫామ్లోకి తెచ్చుకోవాలి.
ఈ ఫార్ములాకి తెచ్చుకోవాలంటే ఎక్స్ ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0, 7y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై 7 ప్లస్ సి. ఇప్పుడు దీన్ని మనము y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి కంపేర్ చేస్తే m ఈజ్ ఈక్వల్ టు ఎంత మైనస్ 1/7, సి ఈజ్ ఈక్వల్ టు 0, ఇంటర్సెప్ట్ వచ్చేసి 0. ఇది మనకు ఇంటర్సెప్టు స్లోప్ వచ్చేసి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే, అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ వి ఫామ్లో తీసుకోవాలి కాబట్టి అటు సైడ్ తీసుకెళ్దాం. ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6x ప్లస్ 5, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6x/3 ప్లస్ 5/3, y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మైనస్ 2x ప్లస్ 5/3. అంటే ఏంది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, సి ఈజ్ ఈక్వల్ టు 5/3. ఇదే కదా y ఇంటర్సెప్ట్. y ఇంటర్సెప్ట్ నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎంత స్లోప్ 0, ఇంటర్సెప్ట్ కూడా y ఇంటర్సెప్ట్ కూడా 0. అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దాని అర్థం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ x యాక్సిస్ మీద ఉన్నట్టే కదా. y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్ మీద అసలు y ఇంటర్సెప్ట్ y కట్ చేసే ఆప్షనే లేదు కదా. నెక్స్ట్ రెడ్యూస్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఇంటూ ఇంటర్సెప్ట్ అండ్ ఫైండ్ దేర్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్. యాక్సిస్ దగ్గర ఇంటర్సెప్ట్ అంటే ఇంటర్సెప్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్స్ వై యాక్సిస్ ఎక్కడ కట్ చేస్తుంది అని. కాబట్టి ఇది 2 ఇంటర్సెప్ట్ ఫామ్, అంటే x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లోకి తెచ్చుకోవాలి. ఇదేమవుద్ది 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 12 అవుద్ది. 12తో మల్టిప్లై డివైడ్ చేసామనుకోండి 3x ప్లస్ 2y/12, ఇది 12/12, 12/12 క్యాన్సిల్ అయితే 3x/12 ప్లస్ 2y/12 ఈజ్ ఈక్వల్ టు 1, 3 4 జా 2 6 జా, అంటే x/4 ప్లస్ y/6 ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఇది కంపేర్ చేస్తే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత, ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చేసి 4, y ఇంటర్సెప్ట్ వచ్చేసి 6, y ఇంటర్సెప్ట్ వచ్చేసి 6 అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం 4x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6, అంటే 4x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6. మనం ఇప్పుడు డివైడెడ్ బై 6 చేసేద్దాం, ఎందుకంటే 1 రావాలి కాబట్టి. అంటే 4x/6 మైనస్ 3y/6 ఈజ్ ఈక్వల్ టు 1, 2 2 2 3 2, అంటే x/3/2 మైనస్ y/2 ఈజ్ ఈక్వల్ టు 1, x/3/2 ప్లస్ y/-2 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత, ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చేసి 3/2, y ఇంటర్సెప్ట్ వచ్చేసి -2, y ఇంటర్సెప్ట్ వచ్చేసి -2. నెక్స్ట్ వచ్చేసి 3y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, 3y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి x ప్లస్ y ఏమొస్తుంది మనకి ఇక్కడ సేమ్ 3y ఈజ్ ఈక్వల్ టు -2 డివైడ్ బై చేయడమే, మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 1, -2తో డివైడెడ్ బై చేస్తే అంటే ఎక్స్ 0 వచ్చేసింది నీకు అసలు. అంటే ఎక్స్ అనేది లేదు కదా, మైనస్ ప్లస్ y/x ఇంటూ 0 ప్లస్ y/2/3 మైనస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చేసి 0 వస్తే డిఫైన్ అవ్వదు, అసలు ఎక్స్ ఇంటర్సెప్ట్ డిఫైన్ అవ్వదు, నాట్ డిఫైన్డ్. y ఇంటర్సెప్ట్ మాత్రము -2/3 అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ -1, 1 ఫ్రమ్ ద లైన్. ఈ లైన్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకుందాం. 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ y మైనస్ 2, 5 ఇంటూ y మైనస్ 2 కదా. దీన్ని మనము 12x 12 6 72, 5y మైనస్ 10, ఇదేమొస్తుంది
12x మైనస్ 5y ఇటు సైడ్ తీసుకెళ్దాం, ఇది ఇటు సైడ్ తీసుకెళ్తే మైనస్ 82 అంటే లైన్ ఏమొస్తే 12x మైనస్ 5y ప్లస్ 82 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చేసి -1 to 1 నుంచి డిస్టెన్స్ కావాలి మనకు. సేమ్ ax1 ఫార్ములా ఉంది కదా, ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² అన్నప్పుడు ఏమొస్తుంది 12 ఇంటూ -1 ప్లస్ -5 ఇంటూ 1 ప్లస్ 82 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే 12² ప్లస్ -5² b² మాడ్యులస్ దీనికి మొత్తానికి అంటే ఏమొస్తుంది మాడ్యులస్ ఆఫ్ -12 -5 ప్లస్ 82 బై ఇదేమొస్తుంది 144 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఇదేమొస్తుంది 82 మైనస్ 12 వచ్చేసి 70 మైనస్ 5 వచ్చేసి 65 బై ఇది 144 125 ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 116 స్క్వేర్ రూట్ ఆఫ్ 116 ఈజ్ ఈక్వల్ టు 13 13 అంటే 5 అనేది దీని యొక్క డిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద పాయింట్ ఆన్ ద పాయింట్స్ ఆన్ ద x-axis whose distance from the line x/3 plus y/3 y/4 is equal to 1 is 4 units. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఆన్ ద x-axis అంటే ఏంది x, 0 అనుకోండి, ఇది పాయింట్. దీని నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ కదా మనం కనుక్కోవాల్సింది. సేమ్ అదే ఫార్ములా, మనం కొత్త ఫార్ములా అప్లై చేయాల్సిన పని లేదు. ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఈక్వేషన్. అంటే x/3 ప్లస్ 0/4 మైనస్ 1 మాడ్యులస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమొచ్చింది 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఏమొస్తుంది x/3 మైనస్ 1 బై ఇది స్క్వేర్ రూట్లో ఏమొస్తుంది స్క్వేర్ రూట్లో వచ్చేసి 4² ప్లస్ 3² బై 4² ఇంటూ 3² ఈజ్ ఈక్వల్ టు 4 అంటే దీని నుంచి ఫైనల్గా మనకు మాడ్యులస్ ఆఫ్ x/3 మైనస్ 1 బై ఇదేమొస్తుంది 5/4² ప్లస్ 3² 5² కాబట్టి 5 క్యాన్సిల్ అయిపోద్ది 5/4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఏమొస్తుంది మాడ్యులస్ ఆఫ్ x/3 మైనస్ 1 బై ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 5/4 ఇంటూ 3 4 క్యాన్సిల్, ఇది 5/3 వస్తుంది అనమాట. 5/3 వచ్చింది అనుకోండి మనకు దీని నుంచి x/3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -5/3 మాడ్యులస్ కాబట్టి x/3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5/3. ఏదైనా కరెక్టే, అదైనా కరెక్టే, ఇదైనా కరెక్టే. రెండు లైన్స్ నుంచి డిస్టెన్స్ ఈక్వల్గా ఉండటం అంటే ఒక పాయింట్ ఉంది, అటు సైడ్ కూడా ఎక్స్ పాయింట్ ఉంటుంది. దీని నుంచి డిస్టెన్స్ సేమ్ లైన్కి దీని నుంచి డిస్టెన్స్ సేమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, దీని నుంచి మనం సాల్వ్ చేస్తే x/3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -5/3 x/3 ఈజ్ ఈక్వల్ టు 1 అటు సైడ్ పోతే 1 మైనస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 2/3 క్యాన్సిల్ అయిపోద్ది. x ఈజ్ ఈక్వల్ టు 2 ఒకదాని కండిషను x/3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5/3 ఇంప్లైస్ x/3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 5/3 1 ప్లస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 8/3 3 క్యాన్సిల్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 2,0 నుంచైనా 8,0 నుంచైనా ఈ లైన్కి సేమ్ డిస్టెన్స్ ఉంటుందని అర్థం. 4 యూనిట్స్ డిస్టెన్స్ ఉంటుందని అర్థం. నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. డిస్టెన్స్ ఏంది మాడ్యులస్ ఆఫ్ c2 మైనస్ c1 బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇప్పుడు మనకు c2 మైనస్ c1 అంటే ఇవే కదా, ఇది c2 ఇది c1 అంటే మాడ్యులస్ ఆఫ్ 31 మైనస్ 34 బై రూట్ ఆఫ్ a² ఎంత 15² ప్లస్ 8²
అంటే ఎంత వస్తాయి న్యూమరేటర్లో 30 30 65 బై ఇదంతా 15 15 జా 225 10,225 8 8 64 అంటే 225 ఇది మాడ్యులస్ ఆఫ్ 65 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 5 4 9 6 2 8 289 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 289 ఈజ్ ఈక్వల్ టు 65 బై 218 17 స్క్వేర్ వస్తుంది 17 స్క్వేర్ 17 ఇది క్యాన్సిల్ అంటే 65 బై 17 65 బై 17 అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ లైన్స్ 65 బై 17. నెక్స్ట్ ఇది ఎల్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 0 ఎల్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇది C2 ఇది C1 ఒకటి మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఆర్ మైనస్ పి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ఎందుకని ఎల్ఎక్స్ ప్లస్ ఎల్వై ప్లస్ పి ఉన్నట్టే కదా ఇది XY కోఆర్డినేట్ కోఎఫిషియెంట్స్ ఎల్ ఉన్నట్టే కదా అంటే అంతా పి ప్లస్ ఆర్ బై ఇది రూట్ 2L ఎందుకని 2L స్క్వేరు క్యాన్సిల్ అయిపోతే మీకు ఈ డిస్టెన్స్ ఇది వస్తుంది అనమాట ఎందుకంటే దీని నుంచి ఇది కన్వర్షన్ కన్ఫ్యూజ్ అవుతా ఉంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2L స్క్వేర్ కదా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మీకు రూట్ 2L వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు ద లైన్ 3x minus 4y అండ్ పాసెస్ త్రూ ద పాయింట్ -2, 3 అంటే ఒక లైన్ ఇచ్చాడు ఇంకొక లైన్ ప్యారలల్ లైన్ ఉంది ఇదేమో -2, 3 ఇది 3x minus 4y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది లైన్ అనమాట దీనికి ఇది ప్యారలల్గా కావాలి అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్లోప్ కొనుక్కుంటే ఈ స్లోప్ ఈక్వలే కదా ప్యారలల్ స్లోప్ పాయింట్ ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కనుక్కోవచ్చు కదా లేదు మనకు ఫార్ములా ఉంది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి ప్యారల్ లైన్ వచ్చేసి AX1 ప్లస్ BY1 ప్లస్ K ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ ఈ వాల్యూస్ దానిలో సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది ఎందుకంటే స్లోప్ సేమ్ కాబట్టి అంటే చూడండి -2, 3 లైన్ వచ్చేసి 3x minus 4y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దీనికి ప్యారల్ లైన్ ఏమవుతుంది 3x minus 4y ప్లస్ K ఈజ్ ఈక్వల్ టు 0 ఇది దీనిలో సబ్స్టిట్యూట్ చేయడమే 3 ఇంటూ -2 4 ఇంటూ 3 ప్లస్ K ఈజ్ ఈక్వల్ టు 0 -6 -12 K ఈజ్ ఈక్వల్ టు 0 K ఈజ్ ఈక్వల్ టు 18 అంటే మనకు ప్యారల్ లైన్ ఏమొచ్చింది 3x minus 4y ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0 లేదు మీరు డైరెక్ట్గా ఇంకొక మెథడ్ ఏంటంటే స్లోప్ ఎంత మైనస్ కోఎఫిషియంట్ కాబట్టి -3/-4 ఈజ్ ఈక్వల్ టు 3/4 ఈజ్ ఈక్వల్ టు m ఇది దీని యొక్క స్లోప్ ఉంది పాయింట్ ఉంది కాబట్టి మనకు స్లోప్ పాయింట్ ఫామ్ ఉంది కదా y-3 ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ x మైనస్ ఆఫ్ -2 y-3 ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ x ప్లస్ 2 ఇది సాల్వ్ చేసినా ఇదే వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ అండ్ హ్యావింగ్ x ఇంటర్సెప్ట్ 3 అన్నాడు అండ్ హ్యావింగ్ x ఇంటర్సెప్ట్ 3 అంటే x యాక్సిస్ని కట్ చేసేది 3 దగ్గర లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి x ఇంటర్సెప్ట్ 3, 0 ఉండాలి అంటే x మైనస్ 7y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 దీనికి మనకు స్లోప్ ఎంత m ఈజ్ ఈక్వల్ టు -1/-7 ఈజ్ ఈక్వల్ టు 1/7 అంటే పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత పర్పెండిక్యులర్ స్లోప్ -7 కదా ఎందుకని m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 కదా 1/7 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 m2 ఈజ్ ఈక్వల్ టు -7 ఇది -7 ఉంది పాయింట్ వచ్చేసి ఎంత పాయింట్ వచ్చేసి 3, 0 అప్పుడు ఏముంది y-y1 0 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 y ఈజ్ ఈక్వల్ టు -7x ప్లస్ 21 7x మైనస్ y -21 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఆ యొక్క లైన్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ ఎంత దీని యొక్క స్లోపు m1 ఈజ్ ఈక్వల్ టు -√3/1 ఈజ్ ఈక్వల్ టు
minus root 3. Next, m2 is equal to minus 1 by root 3. Coefficient of x by coefficient of y కదా, minus coefficient of x by minus coefficient of y. Angle between the lines అంటే tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2 కదా, 1 plus m1 m2. కాబట్టి దీన్ని మనము చూడండి, m1 ఎంత మైనస్ రూట్ 3, m2 ఎంత మైనస్ ఆఫ్ మైనస్ 1 by root 3 by 1 plus minus root 3 into minus 1 by root 3 అంటే ఎంత వస్తుంది, దీని మొత్తానికి మాడ్యులస్. ఇది మైనస్ రూట్ 3 ప్లస్ 1 by root 3 by 1 plus minus root 3 క్యాన్సిల్ అయిపోతే 1 plus 1 is equal to root 3 into root 3 ఎంత minus 3 plus 1 by root 3 by 2. దీనికి మొత్తానికి మాడ్యులస్ అంటే ఏమొస్తుంది, మాడ్యులస్ కాబట్టి minus 2 కాబట్టి 2 by root 3 by 2 క్యాన్సిల్, 1 by root 3 అంటే ఈజ్ ఈక్వల్ టు tan theta ఈజ్ ఈక్వల్ టు 1 by root 3 అంటే theta వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5/6 అంటే 30 degrees అనమాట. theta వాల్యూ వచ్చేసి 30 degrees. నెక్స్ట్, ద లైన్ త్రూ ద పాయింట్స్ h, 3, 4, 1 intersect the line 7x minus 9y minus 19 is equal to 0 at a right angle. Find the value of h అంటే ఇది 7x minus 9y minus 19 is equal to 0. పాయింట్ పోతా ఉంది స్లో h, 3 నుంచి 4, 1 నుంచి లైను ఇది 90 degrees ఉంది. అంటే ఈ స్లోప్కి ఈ లైన్ ఈ పాయింట్స్ యొక్క స్లోప్ పర్పెండిక్యులర్ అనే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7x minus 9y 19 is equal to 0కి స్లోప్ ఎంత, మైనస్ ఆఫ్ 7 by minus 9 is equal to 7/9 దీని యొక్క స్లోపు. మరి పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుద్ది, పర్పెండిక్యులర్ స్లోప్ m ఇంటూ సమ్ x is equal to -1 అవ్వాలి కదా, m1 ఇంటూ m2 ప్రకారము. x is equal to -1/m -1/7/9 is equal to -9/7 అనేది దీని యొక్క స్లోప్ అయిపోద్ది, -9/7. ఇప్పుడు 2 పాయింట్లు ఉన్నాయి కదా h, 3, 4, 1 దీని యొక్క స్లోప్ మనము -9/7కి ఈక్వల్ చేసుకుంటే సరిపోయిద్ది. స్లోప్ ఎంత, y2 minus y1 by x2 minus x1 is equal to స్లోప్. ఇదేమొస్తుంది, -2/4 minus h is equal to -9/7. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇదేమొస్తుంది 7 2 జా 14 క్రాస్ మల్టిప్లై చేస్తే 9 4 జా 36 minus 9h. ఇది 9h అటు సైడ్ తీసుకెళ్దాము. 36 minus 14 ఎంత, 36 minus 14, 6 minus 4 12 22. h is equal to 22/9. h is equal to 22/9. ఇది h వాల్యూ అనమాట. h is equal to 22/9. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పెండిక్యులర్ స్లోప్ కొనుక్కున్నాం. స్లోప్ కొనుక్కున్న తర్వాత స్లోప్ని దీనికి ఈక్వల్ చేసాము, వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ 3x plus 4y is equal to 6 divides the line segment 2, -1 and 1, 1. ఇవి లైన్స్ ఉన్నాయి. 2, -1, 1, 1 అనేది 3x plus 4y is equal to 6 నుంచి ఎంత రేషియోలో అంటే m/n నిష్పత్తిలో ఎంత రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడిగాడు. ఆర్ λ/1 వేర్ λ ఈజ్ ఈక్వల్ టు m/n. ఇది ఎట్లయినా సాల్వ్ చేయొచ్చు. లేదు, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ టు ద లైన్, d1 చేసేసి d2 చేసి d1:d2 కూడా చేయొచ్చు. అది మెథడ్ 2. మనము సెక్షన్ ఫార్ములా వాడదాం. సెక్షన్ ఫార్ములా 2, -1, 1, 1 λ/1. ఈ పాయింట్ అనేది ఈ లైన్ మీద ఉన్నట్టే కదా, డిస్టెన్స్ చేయాల్సిన పని లేకుండా రెండో మెథడు అప్పుడు ఏమవుద్ది, λ into 1, 1 plus 1 into
2, -1 బై లాంబ్డా ప్లస్ 1 అంటే మనకి ఎక్స్ కోఆర్డినేట్ ఏమొస్తుంది లాంబ్డా ప్లస్ 2 బై లాంబ్డా ప్లస్ 1 లాంబ్డా -1 బై లాంబ్డా ప్లస్ 1. ఇది ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. ఇది లైన్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే 3x ప్లస్ 4y = 6లో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వాల్యూ వస్తే m/n వచ్చినట్టే. 3 × x ఎంత λ/2 లాంబ్డా ప్లస్ 2 బై లాంబ్డా ప్లస్ 1 ప్లస్ 4 × లాంబ్డా -1 బై లాంబ్డా ప్లస్ 1 = 6 అంటే 3 లాంబ్డా ప్లస్ 6 ప్లస్ 4 లాంబ్డా -4 = 6 × లాంబ్డా ప్లస్ 1 3 × లాంబ్డా ప్లస్ 6 ఇది మొత్తం సింప్లిఫై చేయాలి. 3 + 4 ఎంత 7 లాంబ్డా 6 - 4 ఎంత 2 = 6 లాంబ్డా ప్లస్ 6 7 లాంబ్డా ఇటు సైడ్ తీసుకొద్దాం, ఇది ఇటు సైడ్ 7 లాంబ్డా - 6 లాంబ్డా ఎంత లాంబ్డా = 6 - 2 ఎంత 4 లాంబ్డా = 4 అంటే మనకు లాంబ్డా = ఎంత అనుకున్నాము m/n అనుకున్నాం కదా అంటే 4:1 నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది. 4 = 4/1 అన్నట్టే కాబట్టి 4:1 నిష్పత్తిలో ఈ పాయింట్ 2, -1 1, 1 ఆ లైన్ని కట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్. ఇది మామూలుగా మనం 10th క్లాస్లో చదువుకునిందే. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడం మీద 7x + y + 3 = 0 x + y = 0 అంటే y - x కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 7x y - x + 3 = 0 6x - 3 x -3/6 x -1/2 x -1/2 అన్నప్పుడు y -x కదా -1/2 1/2 అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత -1/2 1/2. ఇది రెండు లైన్స్ y -x ఒక లైన్ అనుకుంటే ఇంకొక లైన్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసి -1/2 1/2. నెక్స్ట్ show that the straight lines a minus b into x plus b minus c into y is equal to c minus a, b minus c into x, c minus a into y, a minus b, and c minus a into x, a minus b into y, b minus c is equal to b minus c are concurrent. First of all, concurrent అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద 2 లైన్స్ అంటే 3 లైన్స్ ఒకే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పోతే దాన్ని కాంకరెంట్ లైన్స్ అంటారు. అంటే ఎనీ టూ లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసి థర్డ్ లైన్ మీద ఉండాలి. అంటే ఈ రెండు లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసి దీని మీద ఉంటే అది కాంకరెంట్ అయిపోతాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని a - b into x plus b - c into y is equal to c minus a. c minus a into x b minus c into x plus c minus a into y is equal to a minus b. c minus a into x plus a minus b into y is equal to b minus c. ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోండి. దీంట్లో సబ్స్టిట్యూట్ ఏం చేస్తే ఇది సాటిస్ఫై అయిపోద్ది. కాబట్టి ఈ 3 లైన్స్ కాంకరెంట్ అండి. దీన్ని మనము హోంవర్క్గా చేయండి. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ x + p = 0, y + 2 = 0, 3x + 2y + 5 = 0 ఆర్ కాంకరెంట్. ఇవి సేమ్ ఇందాక చేసిన మెథడే కాకుండా ఈ సింపుల్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఈ రెండింటికి y + 2 = 0 అంటే y ఎంత y -2. ఇప్పుడు 3x + 2y + 5 = 0లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసింది కదా. ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ y -2 అంటే ఎంత 3x + 2 × -2 + 5 = 0 3x - 4 + 5 = 0 3x -1 5 - 4 1 కాబట్టి -1 x -1/3
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/3. అంటే ఈ రెండు లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత వచ్చినట్టు -1/3 కామా -2. ఇప్పుడు దీన్ని మనము ఎక్స్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 0 లైన్లో పెట్టాలి. ఎక్స్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 0 లైన్లో అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -pనే కదా, అంటే పి ఈజ్ ఈక్వల్ టు -x. -x అంటే ఎంత, -1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. పి ఈజ్ ఈక్వల్ టు 1/3 అనేది మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పి ఈజ్ ఈక్వల్ టు 1/3. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి కాబట్టి పి వాల్యూ 1/3 వచ్చింది. కాంకరెంట్ కాబట్టి కాంకరెంట్ అంటే ఏం లేదు, 3 ఈక్వేషన్లు ఇచ్చినప్పుడు 2 ఈక్వేషన్ల యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకున్నామా, 3వ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ అండ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మీకు ఆల్రెడీ ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అంటే మనకి ఇది ఎంత కట్ అవుతుంది, ఇది ఎంత కట్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కాబట్టి ఇది -c/a -c/b. దీనికి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, c/a ఇంటూ c/b మైనస్ కాబట్టి ఇది మాడ్యులస్ ఆఫ్ c²/2ab. ఇది ఫార్ములా ఉంది. ఫార్ములా ప్రకారం ఏం చేయొచ్చు, డైరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు x - 4y ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏరియా ఎంత, ఏరియా విత్ కోఆర్డినేట్ యాక్సిస్, ఇది x యాక్సిస్ ఇది y యాక్సిస్ సేమ్ కోఆర్డినేట్ యాక్సిస్ అనుకోండి. 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ c² అంటే 2²/ab 1 ఇంటూ -4 అంటే ఎంత వస్తుంది 1/2 ఇంటూ 4/4 4 క్యాన్సిల్ 1/2 అనేది ఏరియా అనమాట. 1/2 ఏరియా. నెక్స్ట్ దీనికి చూడండి, దీనికి కూడా అంతే 1/2 ఇంటూ c²/ab దీనికి మాడ్యులస్ అంటే 1/2 ఇంటూ c² ఎంత 12 ఇంటూ 12/ab ఎంత 3 ఇంటూ -4 అంటే ఏమొస్తుంది మాడ్యులసే కదా. 1/2 ఇంటూ 12 ఇంటూ 12/-12 12 1 అంటే 1/2 ఇంటూ మాడ్యులస్ కాబట్టి -10 12 2 6 అంటే 6 దీని యొక్క ఏరియా అనమాట. ఇది ఏరియా విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్, ఈ లైన్కి ఏరియా అది. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe our channel Vision IIT JEE for more videos.